వా ప్రియ విశ్వాసి. ప్రభువు రాత్రి భోజన మార్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి. మానవ పాప ఫలితము కాటుపడి నిందలవమానములను భరించే కఠినమైన సిలువా శ్రమ సహించి కలుగగొట్ట పడుట కోపు కొని నరునికి జీవ హారముత ప్రభువు రాత్రి భోజన మార్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి. గనుగాలు పడిన ద్రాక్ష ఫలము ప్రీతి తన శరీరం పిండబడి రక్తధారాలు చింది ప్రవహించే పిండబడిన రక్తమే నకట ద్రాక్షరసముగా అందించుచుండే పిండబడిన రక్తమే నకట ద్రాక్షరసముగా అందించుచుండే ప్రభువు రాత్రి భోజన మార్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి. పాపనైజమును పోగొట్టుట కొరకు మహిమ దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకునోము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్తము. ప్రభువు రాత్రి భోజన మార్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి. వారి వైపు చూద్దాం. మనోనిదానమును కలిగి
మనస్సును నిబ్బరము చేసుకొని ఏ విధమైన ఆలోచనలు మన మధ్యలోనికి, మన యొక్క తలంపుల్లోనికి రానియక మనతో ఉన్న ప్రభువు నిత్యము మనతో ఉన్నట్టుకు నిర్ణయించుకున్న ప్రభు వైపు చూస్తూ ఆయన మన కొరకు పొందిన శ్రమను జ్ఞాపకము చేసుకుందాం. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరాని దైవజనులు పాడినట్లు ఆయన శ్రమను మరొక జ్ఞాపకం చేసుకున్నాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు మౌనముగా ఉన్నాడు. ఆయనను బంధించుటకు సంకెళ్ళు తీసుకుని, కత్తులు తీసుకుని వచ్చిన వారికి ఆయన చేతులను ఇచ్చాడు. మనమైతే ఎందుకు నన్ను బంధిస్తున్నావు, నేనే తప్పు చేశాను అని అంటాము. కానీ ఆయన ఏ మాట మాట్లాడక తను బంధించు వారికి చేతులను అప్పగించాడు. కోర్టులో నిలబెట్టి లేని నేరములు ఆయన మీద వేస్తుంటే నేనే నేరము చేశాను. మానవుడైతే, మనిషి అయితే తాను చేయని నేరము తన మీద వేస్తే నేనే నేరము చేశాను, ఎందుకు నా మీద ఈ నిందలు మోపుచున్నారు అంటాను. ఎన్ని నేరములు ఆయన మీద వేసిన బైబిల్లో వ్రాయబడిన వాక్య ప్రకారముగానే వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు మౌనముగా ఉన్నారు ప్రభు. ఆయనను తిట్టుచున్నను మౌనముగా ఉన్నారు. అరచేతులతో వీపు మీద కొట్టుచున్నను, పిడికలతో కుర్తుచున్నను, అనరాని మాటలు అంటున్నాను, మౌనముగా ఉన్నాను. బదులు మాట్లాడలేదు, మౌనముగా. అందుకే దైవజనులు అన్నారు, కొట్టినను మరలా వారిని కొట్టడాయను, తిట్టినను మరలా వారిని తిట్టడాయను. కొట్టినా కొట్టట్లేదు, తిట్టిన వారిని మరలా తిట్టలేదు. మనమైతే ఒక చెడ్డ మాట మనల్ని అంటే మరలా మనం అంటాం. తిట్టినా తిట్టించుకున్నాను, కొట్టినా కొట్టించుకున్నాను. మౌనముగా ఉన్నాను. ఆయన వైపు చూద్దాం. 39 కొరడా దెబ్బల చేత వీపంత నాగలి దున్నినట్లుగా చీల్చబడినను ఆయన మౌనముగా ఉన్నాడు. మోయలేని సిలువను భుజం మీద పెట్టినప్పుడు నేను మోయలేను అని చెప్పలేదు. కలుషాత్ములు కర్ర సిలువ నీ భుజముపై మోపగా ఆలస్యపోయుంటివా?
అట్లు అలసిపోయిన మోయనని చెప్పకుంటున్నా. మోయను అని చెప్పలేదు, మోస్తాను అని. ఎత్తుకున్నారు, తూలిపోయారు, కింద పడిపోయారు. ఆయనను ఆ సిలువను విడువలేదు. ఆ సిలువను విడిస్తే నీకు నాకు క్షమాపణ లేదు. అందుకే భుజం పైన ఎత్తుకున్నా. ఆ కల్వరి కొండ మీదికి భారమెత్తుకొని వెలుచున్నప్పుడు కళ్ళు తిరిగిపోయి పలుమార్లు కింద పడిపోయా. ఆ సిలువను తీసుకొని వెళ్ళిన తర్వాత 2 చేతుల్లో మేకులు, 2 పాదములను జత చేసి మేకు కొట్టా. అంత శ్రమ పెట్టిన వారిని అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి అంటున్నారు. కొట్టిన వారిని, తిట్టిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని, అనరాని మాటలు అన్న వారిని ఆయన క్షమించుమని ప్రార్థన చేయించున్నారు. కొందరు హేళన చేస్తున్నారు, వీడు ఇతరులను రక్షిస్తాడట అంటున్నారు. వేరు చూపి నీవు క్రీస్తువు, నీవు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు, మమ్మను రక్షించు అంటున్నారు. ఆయన రక్షించుకుంటే నీకు నాకు రక్షణ లేదు, లోకమునకు రక్షణ లేదు, మానవునికి రక్షణ లేదు. మన రక్షణ కొరకే, మన పాపముల కొరకే, మనల్ని రక్షించుట కొరకే ఆయన మౌనముగా శ్రమంతా ఓర్చుకున్నాము. చేతులెత్తి ఆయన వైపు చూద్దాం. నా కొరకే నీవు మౌనముగా ఉన్నావయ్యా, నా కొరకే నీవు అవమానములు పొందావు, నా కొరకే నా మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న ప్రేమతోనే తండ్రి, ఈ బాబు మీద నీకున్న ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్ప ప్రేమ లేకపోతే అంత శ్రమ ఓర్చుకుంటావయ్యా. ఈ లోకములో ఏ మానవుడు పొందని శ్రమ, ఏ మానవుడు పొందని శ్రమను నీవు పొందావు. నాకు నీ శ్రమ ధ్యానములో, నా శ్రమల వైపు చూడక, నా శ్రమలే పాటివయ్యా, నాకు కలిగే అవమానములే పాటివయ్యా, నా మీద పడే నిందలు ఏ పాటివి తండ్రి. నీవు నా కొరకు ఎంత భరించావు, ఎంత భరించుకున్నావు. నా భారమంతా నీ మీద వేసుకున్నావు. నా సిలువనెత్తుకోమన్నావు, మేము కూడా నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించుటకు, నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించుటకు, నీ ప్రాణం మోయుటకు, నీ రక్తమును తొడుచుటకు అటు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. సిలువ ధ్యానములలో ఉన్న మేము నీ సిలువను చూస్తూ, నీ సిలువలో ఉన్న ప్రేమ మేము కూడా కలిగి ఉండుటకు, నీ సిలువలో ఉన్న క్షమాపణ మాలో కూడా మీరు కలిగించి, మీ సిలువలో ఉన్న త్యాగము మాకును దయచేయండి తండ్రి అని చేతులెత్తి ప్రభును చూద్దాం. మీ రక్తం వచ్చి, అమూల్యమైన రక్తం వచ్చి, నిర్దోషమైన రక్తం వచ్చి, గొర్రె పిల్ల వంటి రక్తం వచ్చి, ఇమ్మానుయేలు రక్తం వచ్చి, ప్రశస్తమైన రక్తం వచ్చి,
పరిశుద్ధమైన రక్తము మమ్మను కడగండి తండ్రి, మమ్మను కడగండి తండ్రి, మమ్మను కడగండి నాయనా. చేతులెత్తి అమ్మను చేతులు ప్రతిదినము నాయన రక్తమును కోరుకున్నాం. శుద్ధి చేసే రక్తము, పరిశుద్ధపరిచే రక్తము, ఉగ్రత నుండి తప్పించే రక్తము, ప్రతి పాపమును కడిగి వేసే రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును మన యేసయ్యా రక్తము.
చేతులెత్తి అందరూ ఆ రక్తమును కోరుకోరు. ఆ రక్తము ప్రతి నిమిషము మనకు అవసరం. దైవజనులు పాడిన కీర్తనలో యేసు రక్తము ప్రతి నిమిషము మనలో దారముగా ప్రవహించాలి. నా రక్తము ప్రతి నిమిషము నీలో దారగా ప్రవహించును, అది జీవము అని చెప్పిన మాట ప్రకారం ఆ ప్రతి దోషమును, మా ఘోరమైన పాపములను, మా మాట, మా చూపు, మా ఆలోచనలు, మా నడక, మా ప్రతి విధమైన దోషములను కడిగివేయు రక్తము నీ రక్తము కనుక అట్టి నీ రక్తము నా మీదకి పంపించబడ్డది. ప్రతి ఒక్కరు అట్టి నీ రక్తమును నా తలలోనికి, అట్టి నీ రక్తమును నా కళ్ళలోనికి, అట్టి నీ రక్తమును నా హృదయములోనికి పంపించు. నీ రక్తము నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి, నీ రక్త బలము నాకు కావాలి. నీ రక్తములో ఉన్న శక్తి, నీ రక్తములో ఉన్న ప్రభావము ఇక్కడ వరకు ఈ సంఘమును, క్రైస్తవ సంఘమును నీ రక్తముతో, నీ రక్తముతో స్థాపితమైన సంఘము నీ రక్తపు కంచెలో ఉంచండి. నీ రక్తమును, నీ రక్తమును బైబిల్ మిషన్కు మీ రక్తమును కంచెగా ఉంచండి. ఈ రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేసిన సేవకు రక్తమును కంచెగా ఉంచండి. ఇక్కడ మోకరించిన బిడ్డలందరి మీద మీ రక్తమును కుమ్మరించండి. హాస్పిటల్లో బెడ్ పైన మరణవస్థల్లో ఉన్న బిడ్డల మీద మీ రక్తమును కుమ్మరించండి. సంఘములో అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలపై, జీవరత్నమ పైన మీ రక్తమును కుమ్మరించండి. కేశవ పైన మీ రక్తమును కుమ్మరించండి. ఆయన మీకు స్తోత్రాలు. అందరూ అనారోగ్యముతో బాధపడుచున్నారు, వారందరిపై మీ రక్తమును కుమ్మరించి మీ రక్తము ద్వారా స్వస్థతనివ్వండి. వేరే పైన మీ రక్తమును కుమ్మరించండి. స్వస్థతను దయచేయండి. వెనుకల్లో ఉన్న వృద్ధురాలు మరియమ్మ పైన మీ రక్తమును కుమ్మరించి మీ స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మీ స్వస్థతను దయచేయండి. చిన్న కుమారుడు జాన్లోనికి మీ రక్తమును పంపించి ఆ కిడ్నీలో స్టోన్స్ ను కరిగించండి. అలాగే తండ్రి పాల్కిరణ పైన మీ రక్తమును కుమ్మరించి స్వస్థతను కలిగించండి. శారీరము పైన మీ రక్తమును కుమ్మరించి స్వస్థతను దయచేయండి. ఇక్కడ మోకరించిన బిడ్డలలో అనారోగ్యముతో, షుగర్తో ఉన్న, బీపీతో ఉన్న బిడ్డల పైన మీ రక్తమును కుమ్మరించి భయపడుతున్న కాళ్ళను మీ రక్తము ద్వారా స్వస్థతను, మరింత బలమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. గర్భముతో ఉన్న స్త్రీలందరికీ మీ రక్త ప్రభావమును వారి యొక్క గర్భములో ఉన్న బిడ్డలలోనికి పంపించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మౌనిక పైన మీ రక్తమును కుమ్మరించి స్వస్థతనివ్వండి. నాయనా హనుమంతు పైన మీ రక్తమును కుమ్మరించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఆ గాయములన్నీ త్వరగా మానుటకు సహాయం చేయండి. అయినా మీకు స్తోత్రము, 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 స్తోత్రము. వారిపైన మీ రక్తమును కుమ్మరించి కాలు నొప్పిని సంపూర్ణముగా స్వస్థపరచు. అయినా సంఘములో అందరూ అనారోగ్యంతో బాధపడచ్చు, వారందరికీ స్వస్థత. చిన్న బిడ్డ అమృత పైన మీ రక్తమును కుమ్మరించి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యముని ఇక్కడ మోకరించిన మా అందరి పైన మీ రక్తము కావాలి. నేటి దినమున తండ్రి ఆ వ్యక్తులను మీ రక్తము ద్వారా వారికి క్షమాపణించి మారు మనస్సును కలిగించు. దేవా దేవా దేవా,
కడవరి దినములలో ఈ పరిశుద్ధాత్మ కార్యములను చేసి రాకడ వరకు సేవ జరిగించి మహిమను పొందును. త్వరగా వచ్చుచున్న యేసునామము ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవా నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు అందరూ మౌనంగా, ఎవరి శబ్దం చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాలు దిగవద్దు, మౌనముగా పట్టుదలతో ప్రభావం వైపు చూద్దాం.